హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా స్టూడెంట్స్కి నార్మల్ బ్లౌజ్తో బోట్ విత్ ప్రింట్స్ కట్ ఎలా కట్ చేయాలి అనే దాని గురించి చక్కగా కటింగ్ చెప్తున్నాను. ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది. చాలా మంచి టిప్స్తో అన్నమాట. ఎందుకంటే క్లాసులో ఏదైతే చెప్తారో అదే నేను మీకు దాయకుండా చెప్తున్నాను. చక్కగా వినండి, నేర్చుకోండి. స్టిచ్చింగ్ కూడా వీడియోలు చాలా ఉన్నాయి మన దాంట్లో, అవి కూడా చూసి మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? అలాగే మీకు ఏదైనా ఇలా వీళ్ళలాగా నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. చక్కగా ఫోన్ చేసి మీరు ఎలా రావాలి, ఎలా జాయిన్ కావాలి అనేది తెలుసుకొని జాయిన్ కావచ్చు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మమ్మల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బోట్ విత్ ప్రింట్స్ కట్ అనేది మనం కటింగ్ ఈ స్టూడెంట్కి నేర్పినట్టుగానే మీకు కూడా నేర్పిస్తున్నాను. చక్కగా చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ అనమాట. లైనింగ్ షింక్ చేసి ఐరన్ చేసిన తర్వాత ఈ రెండు ఓపెన్ పార్ట్స్ అంటే అంచు అనేది మన వైపుకి వేసుకోవాలి. అంచు పీసులు మన వైపుకి వేసుకొని ఈ అంచులు కరెక్ట్గా తీసేసుకొని అప్పుడు మనం ఏం చేయాలంటే చిన్నది ఈ గీత అనేది మనం ఖర్చుల కోసం అని గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం మీరు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలంటే ఈ జాయింట్ పార్ట్ మన వైపు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనం బ్యాక్ ఓపెన్ కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం మనం ఇలా వేసుకోవాలన్నమాట. అలా మార్చి వేసుకొని డ్రాయింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. అటువైపు వేసుకుంటేనేమో ఫ్రంట్ ఓపెన్ వస్తుంది, ఇటువైపు వేసుకుంటే బ్యాక్ ఓపెన్ వస్తుంది. అంతేకాని డ్రాయింగ్ మార్పులు అనేవి ఏమి ఉండవు అనమాట. ఇలా మనం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా దీనికి రెండు సగభాగం చేసి చూడండి. ఇప్పుడు ఇలా ఖర్చులు ఎంత లావు ఉన్నా బక్కగా ఉన్నా ఇదే బోట్ నెక్కైనా ప్రింట్స్ కట్కైనా మనం చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ ఖర్చు మాత్రం వదులుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇటు మనం ఉక్సులు పట్టి కాజల పట్టి వేస్తాం కదా. ఓకేనా? తర్వాతకి మనం ఇలా పెట్టేసి ఒక గీత, తర్వాతకి ఇదేంటి గట్టిగా చెప్పండి డాట్ కోసం, తర్వాతకి ఇదేంటి ఖర్చుల కోసం. వెరీ గుడ్. అలా మనం పెట్టుకోవాలి. తర్వాత కొలవాల్సింది ఏంటి కప్పు పొడవు మనం ఇలా కొలుచుకోవాలి. మనం కింద వదులుకున్నట్టుగానే పైన ఖర్చు వదలాలా వద్దా అంటే ఇది కరెక్ట్గా ఇలా ఉంటే మనం ఎంత ఖర్చు పడతామో అంత ఖర్చు వదులుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, బాక్స్ గీయాలి. దేని బాక్స్ ఇది? బ్యాక్ పార్ట్ది లూజు పొడవు బాక్స్ అన్నమాట. ఓకేనా? బ్యాక్ ఓపెన్ది ఇలా మనం గీసుకున్నాం. ఇప్పుడు ఇలా గీసుకోవడం వల్ల మనకి చంక భాగం కానీ ఏది కానీ పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తాయి. ఎంత ఏంటి అనేది మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మనం పెట్టేసుకుందాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు కూడా మనకు ఖర్చు ఉంటుంది కదా, ఒకసారి దీన్ని కూడా కరెక్ట్ చేసుకొని ఖర్చు అనేది మనం ఇలా గీసుకోవాలి మెడదాకా. ఓకేనా? ఇటువైపు నుంచి ఇటువైపుకి మనకు డ్రాయింగ్ అని ఒక లెక్క అనేది ఉంటుంది. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళు బక్కగా ఉన్నా లావుగా ఉన్నా ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మనం అందాజ ప్రకారం పెట్టాలంటేనేమో ఇప్పుడు నడుము కొలత ఇలా ఉంది కదా 6.5, వీళ్ళకి 6 పెడితే సరిపోతుంది. 6 ఇంచులు పెడితే సరిపోతుంది. అలా కాదు అనుకుంటే మనం 7 ఉంది అంటే మనం ఇది ఇక్కడ సగం మనం 7 పెట్టాలా? ఇక్కడ ½ ఇంచ్ కానీ ఇంచు కానీ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ డీప్ నెక్ పెడుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంచు తగ్గియచ్చు అనేది ఇక్కడ క్లారిటీ వచ్చేసింది మనకి. ఓకేనా? అలా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టేసి ఇప్పుడు ఈ 6 ఇంచులకి నేను ఖాయం చేస్తున్నా. లేదు మనకి ఇక్కడ ఒకవేళ బొందు కడితే పట్టేస్తుంది అనుకుంటే కొంచెం కూడా పెంచుకోవచ్చు, మనకు ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా? పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఇలా చేసిన తర్వాత చంక భాగం కూడా ఎంత పెట్టాలి? మనం 6 పెట్టాలంటే మనం ఇక్కడికి డౌన్ కట్ చేస్తాము. అక్కడ నుంచి మనం ఏం చేయాలంటే దీన్ని 6కి కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా గీసుకోవాలి. ఇక్కడ బాక్స్ వచ్చిందా రాలేదా? మనకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ కొలత అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, వీళ్ళకి షోల్డర్ వెడల్పు కావాలా లేకపోతే చిన్నగా కావాలని అడగాలి. వెడల్పు కావాలైతే మాత్రం మీకు బోట్ నెక్ రాదు, చిన్నగా పెడితేనే బోట్ నెక్ వస్తుంది. చిన్నగా అంటే మనం 2.5 ఇంచులు పెడితేనే మనకి వేసే ఆకారం బోట్ లాగా అంటే పడవలాగా వచ్చేస్తుంది. హాఫ్ పడవ ఎట్లుంటుంది మనకి? ఇప్పుడు ఇది నిండు పడవ అనుకోండి, హాఫ్ పడవ అంటే ఇక్కడ నుంచి ఇక్కడకున్న దాన్ని ఇక్కడ మనం వేయాలన్నమాట. అలా మనం వేసుకుంటేనే బోట్ నెక్ అని అనుకుంటారు. ఓకేనా? ఇలా మనం ఏం చేయాలి అంటే వాళ్ళని అడగాలి. ఈ అమ్మాయికి 3 పెడితే సరిపోతుంది. ఓకేనా? 3 ఇంచులు అటువైపు ఒక 3 ఇంచులు ఇటువైపు ఒక 3 ఇంచులు పెడదాం అనుకోండి. 3, 3.5 పెడదాం. ఓకేనా? పెట్టేసుకొని దీన్ని మనం ఒక బాక్స్ లాగా పెట్టేద్దాం. ఒకవేళ ఇది మనకు చాలలేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, కొంచెం పెంచుకోవచ్చు. మినిమం 4 ఇలా ఉన్న వాళ్ళకైతే 4, 4.5 దాకా పోవచ్చు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 5, 5.5 దాకా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. అలా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం ఇలా ఈ గీతని ఇలా గీసేసుకున్నాం. ఇంకా కొంచెం కిందికి కూడా పెడదాం. ఓకేనా? ఇలా అనుమానం లేకుండా ఇలా పెట్టేసుకుందాం. అంటే ఇప్పుడు ఇది 3, ఇది వచ్చేసి 3.5. 3.5కి ఎక్కువే పెట్టాను కొంచెం, ఒక 1/4 ఇంచ్ అనేది. ఓకేనా? ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దాం, బోట్ ఆకారాన్ని వేసుకోవాలి ఇలా దీంట్లో. ఓకేనా? ఇలా చూడండి, బోట్ ఆకారం అంటే ఇలా వేస్తూ వేస్తూ కొంచెం ఇలా బయటికి వెళ్ళినా పర్వాలేదు.
ఓకేనా. ఇలా మనం వేసుకోవాలి. ఈ అమ్మాయి బక్కగా ఉంది కాబట్టి వీళ్ళకి సామాన్యంగా బోటాకారం రాదు. మనం ఎందుకంటే ఇది తక్కువే ఉంటుంది, ఇది తక్కువే ఉంటుంది. దీంట్లో బోటుని మనం ఎలా తీయాలో అలాగే తీయాలి. అర్థమైందా? అలా తీసుకొని తర్వాతకు వచ్చేసి ఈ షోల్డర్ని చక్కగా ఇలా డౌన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ వదులుకొని 4 భాగాలని ఒకవేళ అనుమానం ఉంటే అది కూడా కొలుచుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ వదులుకొని ఇప్పుడు ఈ 4 భాగాలు అనేది ఏంటి అంటే కేవలం మనం హై నెక్కి కాలర్ని కొలుచుకోవాలి. వీటికి కొలుచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెక్ విడ్త్ అనేది వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అయినా కూడా నెక్ మనకి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పట్టేస్తుంది అనే టెన్షన్ ఉండదు మనకి. ఇప్పుడు ఈ చంక భాగాన్ని మనం కొలుచుకోవాలి. ఇలా ఉంది కదా ఇప్పుడు మనకి చంక భాగం. ఇప్పుడు ఎంత ఉంది? ఇది మనకు వచ్చేసి 7:15 ఉంది, 6:30 ఉంది. ఓకేనా. ఈ 6:30 మనకి ఇక్కడికి వస్తుందా రావట్లేదా పైన ఖర్చు వదులుకోవాలి. ఓకేనా. ఖర్చు వదులుకొని ఇంక ఇలా మనం చూసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసింది 6:30 అనేది, కొంచెం ఒక పాయింట్ ఎక్కువే ఉంది, 7:15 అలా ఉంది. ఓకేనా. అంటే ఇది సరిపోద్ది అమ్మాయికి. ఒకవేళ ఇది చాలకపోతే ఏం చేయాలి? ఒకవేళ మనకి ఇది పైకి అయింది అనుకో, టైట్ అయింది, ఇక్కడికే వచ్చింది ఇది, అప్పుడు ఏం చేయాలి? ఇది కొంచెం కిందికి పెట్టుకోవాలి. వెరీ గుడ్. మళ్ళీ ఒకవేళ మనకి లూజ్ వచ్చింది అనుకుంటే, అంటే ఇక్కడికి దాకా వచ్చింది, పైకి పెట్టుకోవాలి. ఓకే, వెరీ గుడ్. ఇంతే. ఇక దీంట్లో మనం చంకని మార్పులు చేర్పులు చేయాల్సింది ఏం లేదు. ఓకేనా. ఇలా చేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి మనం డ్రాప్ వేయాలి. డ్రాప్ వేయడానికి కూడా మనం ఈ ఆది బ్లౌజ్ తీసుకొని వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంత మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనకు కరెక్ట్ కొలత. తర్వాతకు ఇది వచ్చేసి ఖర్చు. ఈ ఖర్చుని మనం ఇలా గీసేసి ఇప్పుడు మనం డైమండ్ షేప్ వేయాలన్నా కూడా చక్కగా ఇలా వేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఒక చిన్న హాఫ్ డైమండ్ ఇలా వేసుకోవచ్చు. ఇక వేరే ఏదన్నా మనం డిజైన్ పెట్టాలన్నా, స్వీట్ హార్ట్ నెక్ పెట్టాలన్నా కూడా ఇలా మనం కలుపుకోవచ్చు. మన ఇష్టం. ఇంకొక నెక్ వేయాలన్నా ఇక ఇలా వేసి దీంట్లోకి ఇలా కలపవచ్చు. ప్రతిదీ కూడా మనం ఇక్కడనే మనం డ్రాప్ని అటు ఇటుగా చేసుకోవచ్చు. ఓకేనా. అర్థమైంది కదా మీకు? ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఓకే. ఇది మనం ఇది ఇలాగే పెట్టాలి. ఓకేనా. దీంట్లో మనం ఈ నెక్కుని తీసుకోవాలి. ఈ బాక్స్ అనేది మనం గీసుకోపోయినా ఇలా చేయొచ్చు, కానీ ఇది దాటితే మనకి కొంతమంది తొడుగుతారు అనుకుంటే దాటియచ్చు, వీళ్ళు తొడగరు అనుకుంటే దీని లోపే వేసుకోవాలి. ఇది ఎంతైతే వెడల్పుందో అంత లోపల మనం దీన్ని క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు ఈ రెక్కలు సైడ్లో ఇవి ఉంటాయి కదా, ఈ రెక్కలు అంటారు కదా, అవి కనిపించకుండా మనం కవర్ చేయొచ్చు. రెక్కలు అనేవి ఇక్కడ వస్తాయి ఎగ్జాక్ట్గా, ఇక్కడ వస్తాయి వాళ్ళకి ఎగ్జాక్ట్గా. ఇక్కడ వచ్చినప్పుడు ఈ కనబడ్డా తొడుగుతాం అనుకునే వాళ్ళకి ఏం కాదు, పెట్టవచ్చు. లేదు అనుకుంటే మనం కొంచెం ఇక్కడ మూయవచ్చు అనమాట. చిన్న డ్రాపులు అలాంటివి పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏది పెడదాం మనం? చిన్న స్కాలప్ పెడుతున్నా, కుడతావా? స్కాలప్ నెక్ కుడతావా? స్కాలప్ నెక్ది ఇళ్ళనే కట్ చేయనా, విడిగా కట్ చేసుకుంటావా? స్కాలప్ బకరం కట్ చేసుకుని వేసుకోరా, మంచిగా నీకు బాగుంటుంది. ఈ పార్ట్ వరకు బకరం కట్ చేసుకో. నేను ఇక్కడ నుంచి కట్ చేస్తా, బకరం కట్ చేసుకుని వేసుకో, బాగుంటుంది. ఓకేనా. నీకు వచ్చుగా, నువ్వు వేసినావుగా, వీళ్ళకి కూడా చూపించది. ఇలా మనం ఇక్కడ నుంచి చేసుకోవాలి. స్కాలప్ ఒకసారి వీళ్ళకి కూడా చూయించు బకరంతో. ఇలా మనం కట్ చేసుకోవాలి. మనకు వచ్చిన పని ఒకటన్నా మన పక్క తోటి వాళ్ళకి నేర్పించిపోవాలి. అర్థమైందా? ఇది నేను ఈ పని అంతా నేను నేర్పితే, ఈ స్కాలప్ మాత్రం నీ పేరు ఏంది ఉండిరా? సౌజన్య నేర్పింది మాకని ఆడ గుర్తుంటుంది. అట్లా చక్కగా మనం ఇలా, ఇది మనకు తెలియాలి, మనం గీయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎట్లా డౌన్ మలుపుకోవాలి ఏంటి అనేది మన మైండ్లో వెలుగుతూ ఉండాలి. ఓకేనా. ఇలా మనం తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒకవేళ మనకి ఇది కొంచెం ఎక్కువగా వచ్చింది అనుకున్నాం కదా, కొంచెం మళ్ళీ దీంట్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చంక కింద భాగం ఒకవేళ మనకి లూజ్ వస్తుంది అనుకుందాం. ఇది లూజ్ వస్తుందంటే మనం ఏం చేయాలి? ఇంకా దీన్ని సగం నుంచి కొంచెం సైడ్కి ఇలా ఒక 1/2 ఇంచ్ మనం తీసుకెళ్ళాలి దీన్ని. ఓకేనా. ఇంతే ఇలా తీసేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. అసలు దీనికి సంబంధం లేదు. ఇది ఏంటిదంటే చంక కింద బాగా ముడత వస్తుందని అంటుంటారు కదా. ఇప్పుడు మనం కప్పు బాగా ఓవర్గా పెంచినప్పుడు ఇక్కడ బాగా ముడతలు వస్తుంటుంది. ఇది తీయడం వల్ల మనకి ఏంటంటే ముడత అనేది రాదు, ఇక మనకి రాదు. అదొకటి మనం చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి, ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి ఇక ఇప్పుడు మనం చక్కగా దీన్ని ప్రిన్స్ కట్ పెడదామా లేకపోతే నార్మల్ బ్లౌజ్ పెడదామా, ఏది పెడదాము?
నార్మలే పెట్టు, నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అదే. అదే అంటున్నా, క్రాస్ పెట్టనిగా. క్రాస్ పెడితే మళ్ళీ ఇక్కడ జాయింట్ రాదుగా మనకి, స్ట్రైటే పెట్టుకుందాం. స్ట్రైట్ పెట్టి నార్మల్ బ్లౌజ్ పెట్టుకుందాం. క్రాస్ పెడితే ముందు జాయింట్ పడుతుంది, మరి అలా కూడా మనం వేసుకోవచ్చు. షేప్ బెల్ట్ లేకుండా పెట్టినా, ఉండేటట్టు పెట్టినా. వన్ డాట్ కూడా కుట్టచ్చు. వన్ డాట్ కుడతావా? బాగుంటుంది. ఒకటే డాట్ జాయింట్ చేయొచ్చు, బాగుంటుంది అట్లా కూడా. నార్మల్ బ్లౌజ్ అంటే నార్మల్ ఏముంది, ఇట్లా బెల్చుకుంటే ఇంకా నీకు అదే అయిపోద్ది, ఏం లేదు. అదేది ఇది కూడా కుట్టడం వల్ల నీకు ఒక అవగాహన వస్తుందిగా, నేను అనేది అది అట్లా. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఏం చేయొద్దు, దీన్ని ఇలాగే ఉంచి చెస్ట్ భాగం ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువగా పెట్టుకొని, ఇక్కడ ఎక్కువగా పెట్టుకొని చక్కగా మనం కటింగ్ చేసుకోవాలి. ఒకవేళ చెస్ట్ భాగం కిందికి ఉంటే కొంచెం ఇది కిందికి పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడికి వచ్చేసేసరికి కలిపేయాలి దీంట్లో, సేమ్ యాజ్ ఇట్ ఈస్కి ఇంతే మనం చేయాల్సింది. ఓకేనా? ఇంకా ఏది క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు, షేప్ బెల్ట్ వస్తుంది, మళ్ళీ క్రాస్ కూడా వస్తుంది. వెనకటి కాలం బ్లౌజులు కుట్టే వాళ్ళుగా ఇట్లా షేప్ బెల్ట్ వేసి గంగోత్రి టైపు అట్లా వస్తుంది. అది మామూలుగా ఎవరు తొడగారు ఇప్పుడు ఈ రోజుల్లో, అంత ఫ్రెండ్స్ కట్ ఇవేనమాట ఎక్కువ. ఇది కొంచెం పెట్టుకుందాం మనం, కొంచెం లైట్గా ఉండి లేనట్టుగా పెట్టేసుకుందాం. అవసరం లేదు అమ్మాయికి, నేను మీకు ఏంటంటే నేర్పించాను, తర్వాత తీసేసేయాలి. ఓకేనా? ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్ నెక్ సేమ్ దీనిలాగానే తీసేసుకోవాలి, బోట్ నెక్ లాగానే. ఓకేనా? చేసేసుకొని ఇది కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఇప్పుడు మనం యథావిధిగా మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీయాలి. ఇక్కడ ఏం మార్పులు ఉండవు మనకి, ఫ్రంట్కి బ్యాక్కి. చెస్ట్ భాగం కొంచెం ఎక్కువగా ఉంటే అవి చిన్న చిన్నవి చేంజెస్ చేసేసుకోవాలి అంతే మనం. ఓకేనా? ఇది కూడా సమానంగా చేసేద్దాం, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది. అమ్మా తీయాలమ్మా, అది ఇప్పుడు చెప్తాను నేను. ఓకే, ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పార్ట్ని, ఒకవేళ ఇది మనకి ఇలా ఉంటే కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి ఏంటంటే మరీ కిందికి అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది అంటే చిన్న రౌండ్ కొంచెం ఇలా తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఏదో మనం ముందు షేప్ తీస్తాం కదా, అలా తీసేసేయచ్చు. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని యథావిధిగా 3 భాగాలు చేయాలి. ఇదే డాట్ సేమ్, ఇది ఎంత ఉంది ఇప్పుడు 10 ఉంది, 10:30 ఉంది. మూడో భాగం ఎంత? 3:30, అంతేనా? 3:30కి ఇక్కడ గుర్తు పెట్టేసాం. తర్వాత 1 ఇంచ్ ఇటువైపుకి 1 ఇంచ్ అటువైపుకి గీసేసాం. గీసేసి పైనుంచి ఎంత ఉంటుంది చెస్ట్ భాగం? 10 ఉందా? చూసినవా అమ్మాయిది? మరి నువ్వు ఎట్ట గుర్తున్నావు? ఈ పాయింట్ కొలిచినవా? ఎంత ఉంది? 10 ఉందా? 10 ఉంటే ఈ 10కి గీత గీయాలి. గీసిన తర్వాత ఉండి లేనట్టుగా లైట్గా క్రాస్, మరీ ఇంత తీయొద్దు, ఇంత ఇట్టని ఇట్టనొద్దు, లేనట్టుగా ఉండి లేనట్టుగా లైట్గా క్రాస్ తీసి తర్వాత దీనికి ఇలా మనం కలుపుకోవాలి. ఓకేనా? ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందా? తర్వాతకు వచ్చేసి ఈ డాట్ మనం ఇక్కడ నుంచి మనం వేసుకోవాలి, ఈ డాట్. ఓకేనా? ఇలా ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ డాట్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక 3 డాట్స్ వేయచ్చు, ఈ 2 డాట్స్ కూడా వేయచ్చు, 1 డాట్ కూడా వేయచ్చు, మన ఇష్టం. అదిగా వాళ్ళ చెస్ట్ భాగాన్ని బట్టి మనం పెంచడం తగ్గించడం అనేది అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని బ్యాక్ ఫ్రంట్ తీసామా ఇందాకలా? ఇప్పుడు తీసేద్దాం. దీంట్లో కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక కాటు పెట్టేద్దాం, ఇక్కడ ఒక కాటు పెట్టేద్దాం. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, గుసగుసలొద్దు. డౌట్ ఉంటే అడిగితే ఇప్పుడే క్లియర్ అవుతుంది. చెప్పండి. ఏమి ఉండదు ఇంకా ఇక్కడ మీకు వెనకకే వస్తాయి ఉక్సు. ఇంకా అదేగా బ్యాక్ ఓపెన్ అంటే అదే మనకి కావాల్సింది. వెనక ముందు ఏముండదు మీకు ఇక. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, నీకు నచ్చిన నెక్కు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా 3 మూలల నెక్కు, మనకి యూ షేపు, లేదంటే ఇలా కూడా మనం పెట్టవచ్చు. అర్థమైందా? మన ఇష్టం. ఇక మనకు నచ్చిన నెక్కు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం మనకి ఇది పైకి అవుతుంది అనుకుంటే కొంచెం ఇది కూడా కిందికి ఇలా మనం చేయొచ్చు. ఓకేనా? మన ఇష్టం. ఇక ముందు ఎలా తొడిగితే అలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది. 5 ఇంచులు లోపు 4.5 పెట్టాలి ఈ అమ్మాయికి అయితే. ఇంకా కావాలి అంటే మనం పెంచే కొద్ది ఏమైందంటే మనం షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, ఇది లూజ్ వచ్చేస్తుంది.
ఇది లూజ్ రాకుండా మనం పెట్టి చూసుకోవాలి వాళ్ళకి. అది అట్లా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. వీళ్ళకి క్లాత్ చాలా మిగులుతుంది బక్కగా ఉన్న వాళ్ళకి. వీళ్ళు ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా కుట్టవచ్చు ప్రశాంతంగా. డబ్బులు వస్తాయి, క్లాత్ ఉంటుంది మనకి మంచిగా, ఈజీగా అయిపోద్ది కుట్టడం కూడా. కానీ కుదరడం కుదరవు, బక్కగా ఉన్న వాళ్ళకి తొందర కుదరవు. అన్నీ ఈజీయే, కాకపోతే వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ కాదా అది. ఇప్పుడు హాఫ్ పెట్టనా ఫుల్ పెట్టనా దీనికి? ఓకే, హ్యాండ్స్ లేకుండా కుట్టునా? స్లీవ్లెస్ కూడా బాగుంటుంది రా, హ్యాండ్ మంచిగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 11 పెడదాం. ఈ అమ్మాయి సన్నగా ఉన్నాయి, హ్యాండ్ పెట్టేది అయితే మంచిగా 11 పెట్టేస్తే ఖర్చులలో పోగా మొత్తం మిగిలింది. అసలు ఈ అమ్మాయికి అయితే మనం ఎంత పెట్టాలి, మినిమం 2.5 పెట్టాలి. అర్థమైందా? 2.5 పెట్టాలి. కాకపోతే ఆమె కొంచెం మనకి చంకలో పట్టేస్తుంది ఏమనుకుంటే 3 కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఇంతకంటే లావు ఉన్నోళ్ళు, ఇప్పుడు నీ నడుము సైజ్ ఎంత, 27 28 ఉంటుంది. 27 28 ఉంటే మనకి 3 లోపే పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళే 30 దాకా కూడా 3 దాకానే మనం వాడాలి. అర్థమైందా? 30 నుంచి 36 దాకా 3.5 అలా వాడుకోవచ్చు. 40 దాకా 4 దాకా వాడుకోవచ్చు. అలా మనం మనిషిని బట్టి మనం అటు ఇటుగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం, 3 స్టెప్పులకి ఇలా మనం గీతలు గీసేసుకుందాం. ఓకేనా? ఇక్కడ మీరు పైపింగ్ చేస్తారో అది మీ ఇష్టం. ఇక చేసిన తర్వాత ఇప్పుడు 4వ భాగం ఎంత, ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయిది నిజంగానే ఎంత ఉందో నేను చూసి అన్న కానీ అంతే, కరెక్టే 27 ఉంది. 27 అంటే సగం ఎంత మనకి? 13.5 సగం, పావు తక్కువ వేడి ఇక్కడ పెట్టేయాలి మనం. ఓకేనా? పావు తక్కువ వేడి ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ఈ చంక భాగం మనకు సరిపోద్దో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? ఇలా కూడా మనం కొలుచుకోవచ్చు, మనం ఎంత మనకి పడుతుంది క్లాత్ అనేది మనం చూసుకోవచ్చు. ఓకే, ఇంకా చూడండి కరెక్ట్గా సరిపోయింది ఖర్చుల వరకు. అలా మనం చెక్ చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ ఇప్పుడు ఈ అమ్మాయి మందం లేదు, బక్కగా ఉంది. ఇక్కడ మనం 1.5 ఇంచ్ తీసుకోవద్దు, ఒక పావు తక్కువ ఇంచ్ వెడల్పు తీసుకుని ఇక్కడ నుంచి దీన్ని డౌన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇలా కండ ఉంటేనే ఇక్కడ నుంచి తీయాలి, కండ లేకపోతేనే ఇలానే తీయాలి. అర్థమైందా? ఇక్కడ కూడా మనకు ఒక మెలకు వాడాలి. కొంచెం వీళ్ళు బక్కగా ఉన్న లావుగుళ్ళ కొంచెం కండ ఉంది. ఇప్పుడు కండ ఉన్న మనిషి కండ లేని మనిషి అంటే వీళ్ళల్లో ఎవరు చెప్పును? ఆమె నువ్వు నార్మల్. ఈ అమ్మాయికి వీళ్ళకే లేనిది, వీళ్ళిద్దరికి ఆమె నార్మలే. అట్లా ఒక గుర్తుపట్టాలి మనం కస్టమర్ని. ఏంటంటే ఈమెకి బాడీ అంతా మంచిగా ఉంటుందిరా, చేతులకి ఇంతంతే ఉంటాయి వాళ్ళవి. ఇప్పుడు బాడీ ఏమి ఇంత ఈ సైజు ఉంది అంటే నేను తప్పుగా అనట్లేదు. ఇప్పుడు ఈ సైజు బాడీ, నీ సైజు చేతులు ఉంటాయి, అది కూడా మనం చూసుకోవాలి. ఈ బాడీకి తగ్గట్టుగా మనం ఈ చేతులు పెట్టినానికి ఏమైంది, చాలా తేడాలు వస్తాయి. అందువల్లనే మనం బాడీ కొలత మనం ప్రతిదీ చూసుకోవాలి. ఓకేనా? ఈ హ్యాండ్ని కట్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్గా మనం చూసుకుంటే అయిపోద్దిలే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఈ అమ్మాయిది ఎంత ఉంది? 9 ఉందా? ఆడగోల్చుకో, కొలు ఆడగోలు ఆడకొల్చుకోవాలి. 10 ఉందా? 5 పెట్టుకోవాలి. పెట్టేసి ఇప్పుడు మనం చెప్తా, అది కూడా చెప్తా డౌట్. ఇప్పుడు మనం 2 ఇంచెస్కి ఇది కూడా గీసేసుకోవాలి. ఓకేనా? మిగిలిన క్లాత్ తీసేసుకోవాలి. చూడు అంత చంకపేలకి కూడా పడట్లేదు. కానీ ఇది కుడితే సీనియారిటీ అనుకోవద్దు, అది కుడితేనే. కార్ డ్రైవింగ్ కూడా గుతకలల్లో గుంటలల్లో తోవిన వాళ్ళే పర్ఫెక్ట్ అవుతారు. ఏముంది, సాఫ్ రోడ్డు మీద ఉన్నాడు వాడు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేడు. పని కూడా అంతే. ఎంత మనం హెవీ సైజు, ఎంత బక్క సైజు, ఎంత అవన్నీ కుడితేనే మనం పనిలో ఇది చేయగలుగుతాం. అర్థమైందా? ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు. అందరికి నేను ఎందుకని మీకు టాస్క్ పెట్టింది, ఒకరికొకరు కుట్టుకోమన్నది. ఇప్పుడు మీరు ఎన్నే కుట్టలేదు, ఇంటికి పోయి ఏం చేస్తారు మరి?
గుగ్గిళ్ళు వండుకొని తింటారా? దీని తగలబాకరా? ఇప్పుడు ఈడనే కుడితే మీకు ఇప్పుడు చూడు, నీకు 3 కుట్టడం వల్ల కొన్ని క్లారిటీ లైన్యా కాలేదా? ఇది మంచిదా కాదా? అదేదో నేను ఇంటికి పోయి కుట్టుకుంటా అంటే ఆడ ఎవడు నిన్ను పట్టేవాడు, నేను చెప్పను వచ్చి ఇక ఏమో నిన్ను అడగదు. ఇప్పుడు ఈడనే కుడితే ఏమీ అడిగిద్ది, ఈడ ఎందుకు లూజ్ వచ్చింది నాకు, ఇది ఎందుకంటే నీకు ప్రశ్న వేస్తే నీకు జవాబు దొరుకుతుంది అనమాట. అట్లా చేసుకోవాలి. చక్కగా ఇలా మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇలా ఓకేనా? 100% మనకి వచ్చేసింది. అర్థమైందా నీకు కటింగ్? ఇవన్నీ మళ్ళీ చేసుకోండి, చక్కగా కటింగ్ చేసుకుంటూ చేసుకోండి. ఇలాగే మీకు అందరికి కూడా చక్కగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకు మీరు అటెండ్ కావచ్చు. చక్కగా మీరు ఏంటంటే వీళ్ళకి ఎలా నేర్పిస్తున్నానో అలాగే నేర్పిస్తున్నాను. దీంట్లో కొత్త పాత అసలు రాదు, కొంచెం వచ్చు కొంచెం రాదు, ఇంకేమైనా టిప్స్ రావు అనుకునే వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని ఉపయోగాలు ఉంటాయి. మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు ఏదైనా విషయాలలో తెలియకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?